గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటేనే కొందరు జీతం కోసం పనిచేస్తారు, మరికొందరు ప్రమోషన్స్ కోసం పనిచేస్తారు. ఏలూరు పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ విశ్వనాథ్ మాత్రం నేను ఓ సేవకుణ్ణి అంటూ తన వద్దకు వచ్చిన స్వీపర్ ఉద్యోగం చేస్తున్న కుటుంబరావు కళ్ళ నీరు తుడిచారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామ పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్న కుటుంబరావు 1992వ సంవత్సరంలో తన తండ్రి మరణం అనంతరం అదే పంచాయతీలో స్వీపర్గా జాయిన్ అయ్యారు. నాటి నుండి గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతూ కేవలం 14,000 రూపాయలు మాత్రమే జీతం తీసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. పిల్లల చదువులకు డబ్బులు లేక కుటుంబంలో అవసరాలు తీరక నానా అవస్థలు పడుతున్న కుటుంబరావుకు కొంతకాలంగా గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి జీతభత్యాలు లేకపోవడంతో అధికారులకు తన బాధను వివరించినా ఎవరూ సహాయం చేయలేదు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్కు తెలపగా వారి బాధను ఆలకించి వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని స్వయాన జిల్లా ఆడిట్ ఆఫీసర్తో మాట్లాడి వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని డిఏలు అలవెన్స్లను వారికి వచ్చే విధంగా చేశారు. తనకు 14,000 జీతం నుండి 70,000 జీతం త్వరలోనే వస్తుందని హామీ ఇచ్చారు. డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ చేసిన సహాయానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని కుటుంబరావు కృతజ్ఞతలు తెలిపారు. 32 సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధలు చాలా బాధపడ్డామండి. ఇక్కడ డిపాజిట్స్కి వచ్చాక అయ్యగారు డిఎంపీ సార్ గారు మాకు చాలా న్యాయం చేశారండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము గంజి తాగామండి. పోర్నూరు పంచాయతీలో అసలు మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేదండి. అసలు కనీసం ఏ నెలకి చేత ఒక్క నెల కూడా సరిగ్గా ఇవ్వలేదండి. తిండి లేక అప్పులు పాలు అయిపోయి అడుక్కొని తిన్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. ఇక్కడికి వచ్చాకే మాకు అయ్యగారు మాకు న్యాయం చేశారండి. చాలా సంతోషంగా. ఎంతకాలం నుంచి తిరిగారు ఆఫీసుల చుట్టూ తిరిగినా సరే మాకు అసలు న్యాయమే చేయలేదండి. పోతునూరు ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే జీతం ఏ ప్రెసిడెంట్ కానీ ఎవ్వరూ పట్టించుకోలేదండి. అసలు మమ్మల్ని అక్కడికి వచ్చాక అయ్యగారు పట్టించుకొని ఆ జీతాలన్నీ పాత అలాగా 2 నెలలు ఇవ్వబట్టి అలాగే మేము బతికి గెంజి తాక్కుంటాం. డిపిఓ గారిని కలిసి ఏం చెప్పుకున్నారు? మాకు సరైన జీతాలు ఇవ్వట్లేదండి. పోతునూరు పంచాయతీలో స్వీపర్గా చేరినాడండి మా ఆయన. అని అంటే అమ్మ ఇక్కడ ఉండండి నేను చూస్తాను అడుగుతానని ఇప్పుడు దాకా ఆయనే అడిగి అన్నీ మాకు న్యాయం చేశారండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన